ఇన్ ఇండియా అని ఎందుకు అంటారు? మేక్ ఇన్ ఇండియా ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మీ దగ్గర ఉన్న డిఫెన్స్ ఎక్విప్మెంట్ అంతా మోస్ట్లీ మీరు ఇంపోర్ట్ చేసుకున్నది కదా. రష్యా నుంచి కొద్దిగా ఇంపోర్ట్ చేసుకున్నారు, రఫేల్స్ కొనుక్కున్నారు మీరు ఫ్రాన్స్ నుంచి, ఆ తర్వాత మీరు యూఎస్ నుంచి వేరే ఏదో ఇంపోర్ట్ చేసుకున్నారు. వీటిలో ఏదైనా రిపేర్స్ వచ్చినా, వీటిలో ఏదైనా మెయింటెనెన్స్ ప్రాబ్లం వచ్చినా యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ అనదర్ కంట్రీ. ఓకే, వార్ జరిగినప్పుడు మీరు ఎవడో వచ్చి ఏదో ఒక సాయం చేస్తాడని వెయిట్ చేస్తూ కూర్చోలేరు. యూ హ్యావ్ టు హ్యావ్ ఎవ్రీథింగ్ రెడీ. సో దట్ ఈస్ వై మేక్ ఇన్ ఇండియా ఈజ్ ఇంపార్టెంట్. మీరు వేరే వాళ్ళ మీద భరోసా పెట్టుకునే వాళ్ళు వార్ జరిగే సిచ్యువేషన్లో మీరు సెల్ఫ్ రిలయంట్ అయి ఉండాలి. మీ అంతటా మీరు మీ టెక్నాలజీని కాపాడుకునేలాగా ఉండాలి. ఇంకొకటి ఏంటి, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏ కంట్రీకైనా ఎప్పుడు పెరుగుతాయి అంటే ఆర్ ఎక్స్పోర్ట్స్ ఆర్ బిగ్గర్ దాన్ అవర్ ఇంపోర్ట్స్. మనం ఎక్కువ ఎప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తాం, మీకు ఫారెన్ నుంచి ఫండ్స్ ఎక్కువ వస్తాయి, వాళ్ళు కొనుక్కుంటారు కాబట్టి. మీరు ఎక్కువ ఇంపోర్ట్ చేసుకొని తక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అనుకోండి, మీ కరెన్సీ మీరు వేరే కంట్రీస్కి ఇచ్చేస్తున్నారు కదా. సో మీరు తయారు చేసినప్పుడు ఏంటి అంటే, మీరు అమ్మినప్పుడు వేరే కంట్రీస్ నుంచి కూడా మీకు ఫారెక్స్ రిజర్వ్స్ వస్తాయి. వేరే కంట్రీస్ కూడా మీ టెక్నాలజీ యూజ్ చేసుకుంది కాబట్టి వాళ్ళు మీతో పద్ధతిగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి రేపు యుద్ధం వచ్చింది అనుకోండి, మీతో చెడగొట్టుకున్నారు అనుకోండి, మీ టైంకి వాళ్ళకి స్పేర్స్ ఇవ్వకపోతే. సో వెన్ యూ మేక్ అదర్ కంట్రీస్ డిపెండ్ ఆన్ అవర్ మిలిటరీ టెక్నాలజీ, దే విల్ లిసన్ టు అస్.